యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో వాక్యంలో వ్రాయబడింది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. వచ్చాం కదండి, దేవుని యొద్దకే కదండి వచ్చింది. అందుకే కదా నల్లజల సువార్త పండుగలకు వచ్చామంటున్నారా? బాడీ రావడం కాదండి, నీ స్పిరిట్ కనెక్ట్ అవ్వాలి దేవునితో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు శారీరకంగా నడుచుకుంటానో ఒక వాహనంలోనో ఈ గ్రౌండ్కి వచ్చి కూర్చుని ఉండొచ్చు, మంచిదే. కానీ ఆత్మీయంగా నువ్వు కనెక్ట్ అయ్యావా? దేవునితో నీ జీవితాన్ని నువ్వు కనెక్ట్ చేసుకున్నావా? దేవునికి నీ హృదయంలో చోటిచ్చావా? దేవుని వాక్యము నీ హృదయంలో నీ జీవితంలో పని చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? దేవుడు నిన్ను నియంత్రించాలని, నీ రాజుగా, నీ ప్రభువుగా ఉండి, నీ రక్షకుడుగా ఉండి నీ జీవితంలో నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటుండగా ఆయనకు నువ్వు చోటు ఇవ్వగలిగితే నీకు మించిన మరి ఆశీర్వాదకరమైన ధన్యకరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు ఉండరండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ పొందినట్లయితే ప్లీజ్ నో దట్ యు ఆర్ అ వెరీ బ్లెస్డ్ పర్సన్. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు. ఇక్కడ కూర్చున్నారేమో, ఇంకా కోరుకున్న ఇంక్రిమెంట్ రావట్లేదండి జాబ్లో, ఇంకా కోరుకున్న ప్రమోషన్ రావడం లేదండి, ఇంకా నేను ఆశించిన ఆర్థిక స్థాయిలో నా జీవితం లేదండి, ఇంకా నేను అనుకున్నంత హెల్తీగా ఫిట్గా నేను అవ్వలేదండి, ఇంకా నేను అనుకున్నట్లు నా పరిస్థితులన్నీ సెట్ అవ్వలేదు. ఏం పర్వాలా, అవన్నీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. దేవుడు సమస్తమును చక్కగా చేస్తాడు, పర్వాలేదు. నువ్వు ప్రభువును కలిగి ఉంటే నువ్వు అన్నీ కలిగి ఉన్నట్లే, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. ఒకవేళ ప్రభువుకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా ఇంకా దూరంగా ఉన్నట్లయితే టునైట్ ఇస్ యోర్ నైట్ టు టర్న్ టు గాడ్. ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరగడానికి దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైన సమయం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ యొద్దకు మేము రావాలని, మీ యొద్దకు మేము వస్తే మీరు మా వద్దకు వస్తారని తండ్రి నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకా రక్షణ పొందకుండా నీకు దూరంగా బ్రతుకుతూ ప్రభువా నిన్ను అవాయిడ్ చేస్తూ నాయన ఏదో నామకార్థ స్థితిలో నామకార్థ భక్తి చేస్తూ బ్రతుకుతున్నారు ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి ప్రాంతం నుండి వారు వెళ్ళక ముందే నీ సువార్త చేత వారిని పట్టుకోండి అయ్యా. వారి హృదయాన్ని మార్చు ప్రభువా. వారున్న పాప బంధకాల నుండి, వారున్న స్థితి నుండి మీరే విడిపించి క్రీస్తులో నూతన సృష్టిగా వారిని మార్చి నిత్యరాజ్య వారసులుగా వారిని తీర్చిదిద్దుమని వేడుకుంటూ విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.